రే అక్కడ ఎవరు ఉన్నారా? పదండ్రా. అన్నా నిన్నే. రే నిద్రపోతున్నట్టున్నాడు రా. ఇదేదో భలేగా ఉందిరా. కూర్చొని కూడా నిద్రపోతారా? ముందు లేపండ్రా. అన్నా 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 ఏం తమ్ముళ్ళు ఏం కావాలి? మా ఆటలో ఒకరు తక్కువయ్యారు. మరి నువ్వు ఆడతావా? నాకు ఆ ఆట కంటే ఈ ఆటే చాలా ఇష్టం. మీరు ఆడుకోండి, నేను రాను. పదండ్రా. సరే పదరా. ఇంకొకరిని చూద్దాం. చూశారుగా పిల్లలు, బాబా ఎప్పుడు మీలా గొడవ చేయలేదు. అల్లరి చేయండ్రా, కానీ అది పక్కవారికి ఇబ్బంది కలిగించకూడదు. అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి. అర్థమైందా? మాస్టారు మాస్టారు ఏమైందిరా? మీరు బాబా గురించి చెప్తుంటే వీడు వినటం లేదు, తింటున్నాడు. లేదు మాస్టారు, నేను తినట్లా, వింటున్నా. ఎందుకురా ఏదో తింటం లేదని అబద్ధం చెప్తున్నావు? వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనేనా అబద్ధం చెప్తున్నావు? మా అమ్మ ఎవరికి ఇవ్వద్దని చెప్పింది, అందుకే. తినేటప్పుడు పక్కనున్న వారికి ఇవ్వకుండా తింటే ఏమవుతుందో తెలుసా? ఎవరి దగ్గరికి పోతావో నువ్వు? బాబా నమస్కారం. బాగున్నావా అమ్మా? మీ దయ వల్ల బాగున్నాను బాబా. కానీ నాకు పిల్లలు లేరు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఈ మిఠాయిలు పుచ్చుకొని తింటూ ఉండమ్మా, నేను సరే ఇప్పుడే బాబా. వస్తాను. అలాగే బాబా. బాబా ఇక్కడ లేడేంట్రా? ఎక్కడికి వెళ్ళుంటాడు? బాబా వచ్చేవారికి ఇక్కడే ఉందాం. పాడు పిల్లలు ఎప్పుడు ఏం తెలియదేమో, ఎలా చూస్తున్నారో చూడు. ఛీ! అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. నమస్కారం బాబా. ఏమిరా పిల్లలు, బాగున్నారా? ఏమ్మా, మిఠాయిలు తిన్నావా? బాగున్నాయా? చాలా బాగున్నాయి బాబా. అందుకే ఇష్టంగా తిన్నావు. తిన్నాను బాబా. ఇందాకేదో చెప్తున్నావు, ఏమిటమ్మా? నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది బాబా. ఇంతవరకు సంతానం కలగలేదు. ఊళ్ళో అంత నన్ను గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు. దయచేసి నాకు సంతాన భాగ్యాన్ని కలిగించు బాబా. అమ్మా, ముందు పిల్లల్ని ప్రేమించటం నేర్చుకోవాలి. నీ ముందు నిలబడి ఉన్నారే, ఆశగా నువ్వు తింటున్న మిఠాయి వంక చూస్తుంటే ఒక్క మిఠాయి కూడా తీసి పంచలేకపోయావు. పాడుపిల్లలు అని మనసులో తిట్టుకున్నావు. నీకు సంతానం కలగాలంటే ఆ అల్లా అనుగ్రహం కావాలి. సాటివారిని ప్రేమించినప్పుడే ఆ అల్లా అనుగ్రహం నీకు లభిస్తుంది. తద్వారా నీకు సంతానం కలుగుతుందమ్మా. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. కాబట్టి పిల్లలు, మీరేదైనా తినేటప్పుడు మీ పక్కన ఎవరైనా ఉంటే వారికి కొంచెం ఇచ్చి తినాలి. అలా ఇస్తే ఆ భగవంతుని దయతో చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులవుతారు. కాబట్టి పిల్లలు, మీరేదైనా తినేటప్పుడు మీ పక్కన ఎవరైనా ఉంటే వారికి కొంచెం ఇచ్చి తినాలి. అలా ఇస్తే ఆ భగవంతుని దయతో చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులవుతారు. అంటే ఇంకొకళ్ళకి పెట్టకపోతే మనల్ని భగవంతుడు చూడ్డా? అసలు భగవంతుడు ఎవరిని చూస్తారు మాస్టారు? ఇప్పుడే కదా మాస్టర్ చెప్పారు. అలా కాదులే, మీకు ఇంకో కథ చెప్తాను. అది మీకు చాలా బాగా అర్థమవుతుంది. శ్రద్ధగా వినండి పిల్లలు. ఒకరోజు మేమంతా బాబా దగ్గర ఉన్నప్పుడు భగవంతుడంటే సరిగ్గా నమ్మకం లేని ఒక వ్యక్తి వచ్చాడు. భగవంతుడి పైన నమ్మకం లేని వారు చాలా మంది ఈ